నారాయణ గోవింద. ఇక్కడికి ప్రవేశిస్తే మన పాపాలు ఎందుకు మెల్లిగా దగ్ధం అవుతున్నాయి? ఇక్కడికి ప్రవేశించగానే మన శ్వాసలో మార్పు వచ్చి మన శరీరంలో శక్తి ఎందుకు వస్తుంది? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మన ఇంట్లో అన్నీ ఉన్నా మన హృదయంలో ప్రశాంతత ఎందుకు లేదు? మనకి డబ్బు ఉన్నా, కుటుంబం ఉన్నా కానీ మన లోపల ఖాళీగా ఎందుకు అనిపిస్తుంది? మన మనసు అలసిపోయినప్పుడు మన ఆత్మకి ఊపిరి కావాలంటే మన పాదాలు ఎక్కడికి నడుస్తాయో తెలుసా? అదే దేవాలయ ద్వారం దగ్గరకు. ఇది శక్తి మార్గం. ఇది నమ్మకం కాదు, శాస్త్ర రహస్యం. ఈరోజు నేను చెప్తున్నది, మనం ఆలయానికి వెళ్తే ఎందుకు మనసు తేలికగా అవుతుంది? ఎందుకు మనలో తెలియని శక్తి ప్రవహిస్తుంది? దీని వెనుక ధర్మసింధు ఇంకా ఉమా సంహిత చెప్పిన రహస్యాలు ఏమున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితంలో దేవాలయ దర్శనం యొక్క విలువ మారిపోతుంది. ధర్మసింధు స్పష్టంగా చెప్తుంది, దేవాలయంలో ప్రవేశించిన తక్షణమే మన పూర్వపాపాలు శక్తిని కోల్పోతాయి అని. మన ఇంట్లో ఉన్న శక్తి మన కర్మలకు అధీనంలో ఉంటుంది, కానీ దేవాలయంలో ఉన్న శక్తి అది దైవ సంకల్పం అధీనంలో ఉంటుంది. అందుకే దేవాలయ దర్శనం చేసిన వారికి మనసు పవిత్రమవుతుంది, ప్రాణశక్తి స్థిరపడుతుంది. మనం బయట ఎన్ని బాధలు ఎదుర్కొన్నా ఆలయంలో అడుగుపెట్టగానే మన హృదయం తేలికపడుతుంది. ఇది భావోద్వేగం కాదు, ఇది శక్తి మార్పు. దేవాలయంలో ప్రతి శిల, ప్రతి మంత్రం, ప్రతి గంట ధ్వని మన శరీరంలోని నాడులను తాకుతుంది. ఆలయ గాలిని శ్వాసించిన వాడు అంతరంగంలో శాంతిని పొందుతాడు. ఉమా సంహితలో అమ్మవారు అంటుంది, నా నివాసంలో అడుగుపెట్టిన వారి చిత్తం శుద్ధమవుతుంది అని. దేవాలయం ఒక భవనం కాదు, అది ఒక శక్తి క్షేత్రం. మన మనస్సు అనేక జన్మల వాసనలతో మలినమై ఉంటుంది, కానీ దేవాలయంలో ఆ మలినాలు అన్నీ కరిగిపోతాయి. దర్శనం చేయువారికి దుఃఖబంధాలు క్షీణిస్తాయి అని ఉంది ఉమా సంహితలో. మనం చూడలేకపోయినా కానీ భయం, ఆందోళన, అపరాధ భావం అనే బంధాలు మనలో ఉన్నాయి. ఆలయ దర్శనం ఈ బంధాలపై అగ్నిలా పనిచేస్తుంది. మన శరీరంపై ఆలయ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? మన శరీరం శక్తి కేంద్రాలతో నిండి ఉంది. దేవాలయంలోని శంఖధ్వని మన హృదయ చక్రాన్ని స్పృశిస్తుంది. ఘంటధ్వని మన మస్తిష్కంలోని నెగిటివ్ తరంగాలను తొలగిస్తుంది. ధూపగంధం మన ప్రాణవాయువుని శుద్ధి చేస్తుంది. ఆలయ దర్శనం చేసిన క్షణంలో మన శ్వాస మారుతుంది, మన గుండె వేగం మారుతుంది, మన ఆత్మ ఊపిరి పీల్చుకుంటుంది. ఆలయానికి వెళ్ళడం అనేది అలవాటు కాదు, ఇది ఆత్మకి అవసరం. వెళ్ళే ఆలయ దర్శనం ఈ వీడియోని కర్మను తేలిక చేస్తుంది. మందులు మన శరీరాన్ని బాగు చేస్తాయి, కానీ ఆలయం మన శరీరాన్ని, ఆత్మని కూడా బాగు చేస్తుంది. నీకు శత్రువులు బయట లేరు, నీ శత్రువు నీలోనే ఉన్న నెగటివిటీ. అది కరిగేది ఒక్కచోటే, దేవాలయ గర్భగృహం ముందు. నువ్వు దేవాలయానికి వెళ్ళేది దేవుడిని చూడటానికి మాత్రమే కాదు, నీ లోపల ఉన్న నెగటివిటీని తొలగించి నీ లోపల ఉన్న నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. మీరు దేవాలయం వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు చేసిన ఆలయ దర్శనం అనుభూతిగా మార్చండి. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది ఒక ఆత్మ పునర్జన్మ. శ్రీరామ్.